ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకునేటటువంటి రాజధాని అమరావతి ఇప్పుడు ఒక్కసారిగా భయాందోళనలకి కేంద్రంగా మారుతోందండి. వరుసగా అగ్ని ప్రమాదాలు, అది కూడా సాధారణమైనది కాదు, కోట్ల రూపాయల నష్టం. నిన్న రాత్రి రాయపూడి దగ్గర హెచ్ఓడి టవర్ల సమీపంలో భారీ అగ్ని ప్రమాదం. మేఘా కంపెనీకి చెందినటువంటి ఖరీదైన సిలికోర్ పైపులు పూర్తిగా తగలబడ్డాయండి. ఇది ఒక్కటే కాదు, మార్చి 11న వెలగపూడి దగ్గర సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఎల్ఎన్టీ కంపెనీకి చెందినటువంటి హెచ్పి పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా వెనక్కి వెళితే గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతి పర్యటన సమయంలో తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో పైపులు కాలిపోవడం, దాదాపు 9 కోట్ల రూపాయల నష్టం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పైపులు ఎలా కాలిపోతాయి? ఇవి సాధారణ పైపులు కావే, హై టెంపరేచర్ రెసిస్టెంట్ కలిగినటువంటి పైపులు. 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రతని, వేడిని తట్టుకోగలిగినటువంటి మెటీరియల్. మరి నిపుణుల మాటల్లో చెప్పాలి అంటే ఇవి ప్రమాదవశాత్తు కాలిపోవు. ఎవరో కావాలనే నిప్పు పెడితేనే తప్ప ఇలా జరగదు. కావాలనే నిప్పు పెట్టారు కాబట్టే ఇలా జరుగుతోంది. అంటే ఇది యాదృచ్ఛికమా లేక ప్లాన్ చేసినటువంటి విద్రోహమా? ఇక్కడ రాజకీయ కోణం కూడా కనిపిస్తుందండి. ముందు నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి మీద వైఖరి చాలా వివాదాస్పదంగా ఉంది. 3 రాజధానుల ప్రతిపాదన కావచ్చు, అమరావతి రైతుల ఆందోళనలు కావచ్చు, స్పష్టమైనటువంటి స్టాండ్ లేకపోవడం కావచ్చు, ఇవన్నీ ప్రజల్లో అనుమానాలు పెంచాయి. ఇప్పుడేమో కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్రం నుంచి నిధులు కూడా వస్తున్నాయి, ఎక్కడ అసౌకర్యం లేకుండా, ఎక్కడ అవాంతరం లేకుండా. అలాంటి సమయంలో వరుస అగ్ని ప్రమాదాలు, ఇది యాదృచ్ఛికమా లేక అభివృద్ధిని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నమా? అసలు ఆందోళన కలిగించేటటువంటి విషయం ఏంటంటే, ఇదే ప్రాంతంలో సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది. ఇలాంటి సెక్యూరిటీ జోన్స్ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుంటే మరి నిఘా వ్యవస్థ ఎక్కడుంది? పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇది కేవలం అగ్ని ప్రమాదం కాదండి, ఇది ఆర్థిక నష్టం, ఇది అభివృద్ధిపై దాడి, ఇది భద్రతపై ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఒక్కటే, లోతైనటువంటి విచారణ చేయాలి, బాధ్యులను గుర్తించాలి, కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. లేకపోతే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇలాంటి ఘటనలు మరింత పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదండి, అది కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కళ. ఆ కళను ఎవరు దెబ్బతీయాలనుకున్నా వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందే, కఠినంగా ఆపాల్సిందే. మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.